హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. సొరకాయ కొత్తిమీర పచ్చడి అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉత్తి సొరకాయ పచ్చడి చేసినా కూడా తిన్నారు కదా, ఇలా కొత్తిమీర యాడ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొత్తిమీర ఎక్కువగానే తీసుకోండి. సొరకాయ నేను ఒక హాఫ్ పీస్ తీసుకున్నాను. సొరకాయ కొత్తిమీర అన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసేయండి. పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు తీసుకోండి. ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. బాగా మగ్గనిచ్చిన తర్వాత బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి, లేకపోతే మిక్సీ వేడికి పాడైపోతుంది. అసలు చాలా బాగుందండి. గ్రీన్ కలర్లో చట్నీ అయితే అసలు సొరకాయ మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. కొత్తిమీర మన కంటికి చాలా మంచిది. ఇలాగ హెల్దీ పచ్చళ్ళు చేయాలి. ఎప్పుడు పల్లీ పచ్చడి అని నాకు ఇసుకొచ్చి నేను ఈ పచ్చడి చేస్తున్నాను అని చెప్తే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. ఇంకా ఈ పచ్చడి అని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారు. దోశల్లోకైనా బాగుంటుంది, ఇడ్లీలోకైనా బాగుంటుంది, అంటే రైస్లోకి కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి ఈ చట్నీని. పోపు మాత్రం కంపల్సరిగా వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చట్నీ చూడడానికే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. ఈ చట్నీ మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మీరు కూడా టేస్ట్ చాలా బాగుంది.